ఎన్‌డీఏ కన్వీనర్‌గా మన చంద్రబాబు నాయుడు గారిని నియమించే ఛాన్సెస్ ఉన్నాయని జెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈ ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఎందుకు నియమిస్తారు? అసలు చంద్రబాబు గారికే ఎందుకు ఇచ్చే అవకాశం ఉంది? మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నష్టం ఉందంటారా సార్? ఇది ఏందంటే ఇప్పుడు ఎలక్షన్ రాకముందే రకరకాల ప్రిడిక్షన్స్ స్టార్ట్ అయినాయి. మొన్న హ్మ్. మనం కూడా చెప్పుకున్నాం. జగన్‌తో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు టచ్‌లో ఉన్నారని. అవును. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. బీజేపీకి ఓన్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేసే మెజారిటీ ఉండదు. ఖచ్చితంగా బీజేపీ తమ పార్ట్నర్ పార్టీల మీద డిపెండ్ అవ్వాలి. పార్ట్నర్ పార్టీలు కూడా స్ట్రాంగ్‌గా ఎవరు లేరు. ఉన్నది ఎంతో కొంత తెలుగుదేశమే ఉంది. ఇంకా జేడీయూఎస్ కానీ, జేడీయూయూ కానీ, తర్వాత ఆహ్, షిండే వర్గం, శివసేన కానీ, ఎన్‌సీపీ అజిత్ జోగి వర్గం కానీ, వీళ్ళెవరు కూడా గట్టిగా తెచ్చుకునే సీట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటది. కాబట్టి బీజేపీలో, ఎన్‌డీఏలో ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా వెరీ వెరీ వీక్. కాబట్టి జగన్ అవసరం రావచ్చు. జగన్ కనీసం 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంపీ సీట్లు. కాబట్టి జగన్ అవసరం ఉంది. అట్లాగే రాజ్యసభలో 11 మెంబర్స్ జగన్‌కున్నారు. సో 2 ఏళ్ల వరకు తెలుగుదేశానికి ఛాన్స్ లేదు రాజ్యసభలో. అందుకని రేపొద్దున బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పుడు జగన్ అవసరం వాళ్ళకి బలంగా ఉంటుంది. అనేక బిల్లులకి జగన్ సపోర్ట్ కావాలి. సో అందుకని జగన్‌తో టచ్‌లో ఉన్నారు అన్న ఒక ఆర్గ్యుమెంట్‌ని వైసీపీ బిల్డప్ చేసుకుంటూ వస్తుంది. దానికి కౌంటర్‌గా తెలుగుదేశం వాళ్ళు నిన్నటి నుంచి ఇంకొక ఆర్గ్యుమెంట్‌ని బిల్డప్ చేశారు. అదేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎన్‌డీఏ కూటమిలో అన్నీ కూడా వీక్ పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశానికే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్‌డీఏకి ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున 272 రాకపోతే సొంతంగా అప్పుడు వాళ్ళు వేరే పార్టీలను కూడా తమ దాంట్లోకి లాగాలి. ఈ లాగడానికి ఆల్రెడీ ఇట్లాంటి కార్యక్రమాలు చంద్రబాబు బాగా చేయగలడు. ఆయనకి నేషనల్ లెవెల్లో అనేక పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి, వ్యక్తులతో, వాళ్ళ నాయకులతో. కాబట్టి ఆయన్ని ప్రయోగించి చేస్తే దేశవ్యాప్తంగా ఆయన ఆర్గనైజ్ చేసి తీసుకొస్తాడు. అందుకని ఆయన గతంలో 2 దశాబ్దాలకు ముందు కూడా వాజ్పేయి గవర్నమెంట్లో ఇదే రోల్ ఆయన ప్లే చేశాడు. సో అప్పుడు వాజ్పేయి ఈయన కన్వీనర్గా కూడా ఉన్నాడు ఎన్డీఏకి. అందుకని ఇప్పుడు కూడా ఆయన కన్వీనర్ చేస్తారు ఎన్డీఏకి. సో ఈయన వెళ్ళి దేశంలో అనేక పార్టీల హెల్ప్ని బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి తీసుకురాగలుగుతాడు. అందుకని ఆయన్ని చేస్తారు. ఒకవేళ ఎన్డీఏ కన్వీనర్గానే అయితే మాత్రం జగన్కి చుక్కలు చూపిస్తాడు చంద్రబాబు. ఎందుకంటే మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది సెంట్రల్ లెవెల్లో. కాబట్టి ఆయన చెప్పింది నడుస్తుంది. కాబట్టి మోడీ కానీ ఎవరైనా కూడా ఆయన మాట వింటారు. అప్పుడు జగన్ని ఆల్రెడీ 18 కేసుల్లో 10 ఏళ్ళ నుంచి జగన్ బెయిల్లో ఉన్నాడు. కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్ని జైలుకి పంపించే అవకాశం ఉంది అనే ఒక వినసం పైన ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే ఇవన్నీ జరగాలంటే నిజంగానే ఎన్డీఏ కూటమికి 272 మ్యాజిక్ ఫిగరు 272 రాకూడదు. అట్లాగే వాళ్ళకి సొంతంగా బీజేపీకి సొంతంగా 240, 250 దాటదనేది కూడా యోగేంద్ర యాదవ్ లాంటివి చెప్తున్నారు. సో నిజంగా అది జరిగి ఇటు ఇండియా కూటమి ఒక 200 సీట్లు వచ్చి అటువంటి ఒక టైట్ పొజిషన్ వచ్చినప్పుడు చెప్పలేము. చంద్రబాబుకి కూడా ఆ రోలు ఇవ్వచ్చు వాళ్ళకి. చంద్రబాబు గారిని నేను ఆర్గనైజ్ చేస్తాను, నాకు వదిలేయండి అనేది ఏమన్నా అంటే, ఎందుకంటే బీజేపీకి యాంటీగా అన్ని పార్టీలు ఇవాళ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలని వేధిస్తుంది. అన్ని పార్టీల మీద ఎన్డీఏ మన ఈడీ అండ్ సిబిఐని ప్రయోగించి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, కేసులు పెట్టడం, ఈవెన్ తనతో మంచిగా ఉన్న వాళ్ళని కూడా వదలట్లేదు. సో అందుకని చంద్రబాబు అయితే ఇప్పుడు దాన్నంతా డీల్ చేయగలడు. బీజేపీ వాళ్ళ మాట ఆ పార్టీలు వినే అవకాశం లేదు. చంద్రబాబు అయితే ఈ పార్టీల ప్లస్లు మైనస్లు అన్నీ ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన డీల్ చేసుకొని రాగలడు. సో అందుకనే ఆయన్ని కన్వీనర్గా పెడతారు. మోడీ పెట్టే అవకాశం ఉంది అనేది ఉంది. పాజిబిలిటీ లేదని నేను చెప్పట్లేదు, పాజిబిలిటీ ఉంది. ఎప్పుడు ఎన్డీఏకి 272 రాకపోతే, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రానప్పుడు వేరే పార్టీలు అంటే ఎన్డీఏలో లేని పార్టీల సహాయం కావాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు ట్రై చేయొచ్చు. లేదు జగన్ ఒక్కడే సరిపోతాడు అనుకున్నాడు అనుకో, అప్పుడు ఇంకా చంద్రబాబు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్తో వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇప్పటికీ. అందుకనే మనకి సిఎస్ని కూడా ఇప్పటివరకు మార్చకపోవడానికి కూడా జగన్తో ఫ్రెండ్లీగా ఉన్నారు అనేది
తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. సో కాబట్టి జగన్ కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాడు. రేపు గవర్నమెంట్ ఏదొచ్చినా జగన్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని జగన్ ఎలాగో ఇస్తాడు కాబట్టి అప్పుడు చంద్రబాబు అవసరం రాకపోవచ్చు. రెండోది ఏంటంటే అది కూడా ఆలోచిస్తాడుగా జగన్, మనం ఇప్పుడు ఇవ్వకపోతే రేపు చంద్రబాబు నేషనల్ లెవెల్లో యాక్టివ్ అయితే మనకి ఇబ్బంది అనేది, జగన్ కూడా నేషనల్ లెవెల్లో చంద్రబాబు యాక్టివ్ కాకూడదని కోరుకుంటాడు. కాబట్టి జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరగాలంటే మళ్ళీ సమీకరణాలు ఇవన్నీ ఉండాలి. అంటే జగన్కు ఒక 15 అన్నా రావాలి మినిమం. అప్పుడే జగన్ కూడా బార్గెనింగ్ పవర్ ఉంటుంది అక్కడ. సో అది జరిగితే జగన్ని వాళ్ళు తీసుకుంటారు. జరగకపోతే చంద్రబాబుకి అక్కడ రోల్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇవన్నీ జరగాలంటే ముందు అసలు బీజేపీకి చాలా తక్కువ సీట్లు రావాలి. నిజంగా అంత తగ్గుతుందా అన్నది ఒక చర్చ. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళేమో తగ్గదు, ఖచ్చితంగా 303 అయితే వస్తాయి. లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి అన్ని ఖచ్చితంగా వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. కానీ అన్నిటికై 303కి అయితే తగ్గదు అని ప్రశాంత్ కిషోర్ అనేక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. దానికి కూడా ఆయన చెప్పే రీజన్ ఏంటంటే బీజేపీ పట్ల అసంతృప్తి ఉంది, బట్ ఆగ్రహంగా మారలేదు. అట్లాగే బీజేపీని దించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల కూడా జనంలో లేదు. కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, మోడీకి కరిష్మా తగ్గిన మాట వాస్తవం. కానీ అది సరిపోదు. కూటమి కానీ ఇంకొంత యాక్టివ్గా పనిచేసి ఇంకొంత స్ట్రాటజిక్గా పనిచేస్తుంటే కష్టమయ్యేది మోడీకి. కూటమిలో బలహీనతల వల్ల, ముఖ్యంగా రాహుల్ గాంధీ బలహీనతల వల్ల మోడీకి ఈక్వల్గా రాహుల్ గాంధీని నిలపలేకపోయారు కూటమి వాళ్ళు. దానికి కారణం ఏంటంటే కూటమిలో ప్రధానమంత్రి కావాలని నలుగురు ఎదురు అనుకుంటున్నారు, కేజ్రీవాల్ కావచ్చు, మమతా కావచ్చు, ఇలాగా. సో అందువల్ల ఇబ్బంది ఉంది. అదర్వైజ్ బీజేపీకి ఇబ్బంది అయితే లేదు ఇప్పటికిప్పుడు అనేది ఆయన చెప్పాడు. దానికి సంబంధించి ఆయన కొన్ని సలహాలు కూడా కూటమికి ఇచ్చాడు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఒక 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉంటే కొత్త లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది, ఇట్లాంటివి సలహాలు ఇచ్చాడు. మరి అది ఎలా ఎవాల్వ్ అవుతుంది, 2 ఏళ్లలో కొత్త లీడర్ ఎట్లా వచ్చేస్తాడో అవేం నేను చెప్పలేను. కానీ ఈయనైతే సైలెంట్గా ఉండాలన్నాడు. సో మొత్తానికి ఆ సలహా వాళ్ళు ఎలాగో తీసుకోరు, అది వేరే విషయం. సో అంటే ఆయన క్లియర్గా బీజేపీ సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాడు. మరి బీజేపీ సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు అసలు ఎన్డీఏ కూటమి సభ్యుల మద్దతు అవసరం లేదు. కానీ బీజేపీకి కూడా భయం అయితే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. బీజేపీ తెలుగుదేశానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ, కూటమిలో వాళ్ళని చేర్చుకోవడం కానీ, ఇతర పార్టీలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ, ఇవన్నీ కూడా బీజేపీకి అయితే టెన్షన్ ఉంది. సో వాళ్ళకి ఏది ఒక అంశాన్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళు అనేక మల్టిపుల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఫేజ్ ఎలక్షన్లో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమో ముస్లిం రిజర్వేషన్ గురించి నోరెత్తలేదు. రాజస్థాను, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఇక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ముస్లిం రిజర్వేషన్, మేము వస్తే దాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతాం. నిన్న కూడా అమిత్ షా మాట్లాడాడు. అంటే క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఏ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన ఇష్యూస్ ఏంటి, దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక పక్క మోడీ ఏమో మేము ముస్లింలకి యాంటీ కాదు, నేను అసలు నా చిన్నప్పుడంతా ముస్లింల ఇళ్లలోనూ పెరిగాను, ఆ టైపు మోడీ మాట్లాడాడు. నిన్నేమో మళ్ళీ అమిత్ షా మేము రాగానే ముస్లింల ఓట్లు చీల్చేస్తాము, వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము, అది మత ప్రాతిపదిక ఇచ్చారు అని అతను మాట్లాడుతున్నాడు. అంటే క్లియర్గా బీజేపీలో కూడా ఈ టెన్షన్ అయితే ఉంది. సో ఒకవేళ బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేకపోయినా, లేదు ఎన్డీఏ కూటమితో కలిసినా, ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా చేసి తమ కూటమిలో లేకుండా, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కానీ, లేకపోతే తటస్థంగా ఉన్న ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు కొంతమందిని కూడా తీసుకురావడానికి బీజేపీ ట్రై చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని పార్టీలని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబును ఉపయోగించుకుందాం అనేది కూడా వాళ్ళు ఆలోచించవచ్చు.